హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకునేది చూసారా 55 నుంచి మనకి 50 నుంచి అనుకోండి మొనోఫర్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది చూసారా. అప్పుడు ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాకెవ్వరూ లేరు, నాకేమీ లేదు, నాకెవ్వరూ అక్కర్లేదు అని కోపాలు, చికాకులు, ఎంత అసహనంగా ఉంటాం, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తాం, మనం తిట్టుకుంటాం, ఒక్కోసారి చిచ్చి బతుకెందుకు మనం చచ్చిపోదామా అనుకుంటాం, రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఆ ఏజ్ అందరికీ వస్తుందండి. ఫస్ట్ పాయింట్ ఎందుకంటే మోనోఫర్ స్టేజ్. సెకండ్ పాయింట్ ఏంటంటే అప్పటిదాకా మనం చాలా బిజీగా లైఫ్ గడుపుతాం. పిల్లలు అంటాం, వాళ్ళ చదువులు, వాళ్ళ తర్వాత భర్త, ఆఫీసు, తర్వాత ఏంటి ఏదో అప్పటికి అత్తమామలు ఉంటారు, ఇంటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ లైఫ్ అంతా గడుపుతాం కదా. అయితే మనం ఇప్పుడు ఏమిటవుతుంది, ఆ 50 నుంచి మనం ఏమని తీసుకుంటాం, మనం పెద్దవాళ్ళని అయిపోయాం అనుకుంటాం. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అంటూ ఉంటారు. కానీ అది పెద్దవాళ్ళు అవ్వడం కాదండి. అప్పుడు అసలు ఏంటంటే అక్కడికి మన లైఫ్ అయిపోయింది, ఇక్కడి నుంచి మన లైఫ్ మొదలవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఆ మోనోఫర్ స్టేజ్లో అన్ఈజీగా ఉంటుంది. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మానసిక ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అన్నిటినీ తట్టుకొని నిలబెడితేనేనండి. ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఈ సమస్యలన్నీ వస్తాయి, మగవాళ్ళకి కానీ ఇంకెవరికి వాళ్ళకు ఉండవు. మనకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడే మనం తట్టుకోవాలి. మనం తట్టుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? అసలు ఈ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఎందుకు వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు చేస్తాం, లేకపోతే పెళ్ళిళ్ళు చెప్పిన ఉద్యోగాలు వచ్చి రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమో పెళ్ళిళ్ళు చేస్తే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. భర్త రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటాడు, నసుగుతూ ఉంటాడు, సణుగుతూనే ఉంటాడు. ఈ కాఫీ ఇస్తావా, టిఫిన్ చేస్తావా, రకరకాల. అతను కూడా ఇన్నాడు ఉద్యోగంలో చాలా బిజీగా ఉండి ఇప్పుడు ఏమిటి లేజర్గా ఉన్నాం కదా, ఏమైనా తిందామనో, కొంచెం జీవనోపాయం ఏమైనా మనిషి అయితే ఏదో తినాలని కోరుకుంటే భార్యని అడుగుతాడు. అతను రిటైర్ అయిపోయాడు కానీ అతను ఆలోచించాడు, అయ్యో నా భార్య ఇన్నాడు నా కోసం కష్టపడింది కదా, ఇంకా ఎందుకు షంటీయడం, పోనీ దాని మూడు బాగున్నప్పుడు చెప్తాం కదా. ఆ భర్త అడిగాను, ఇంకేం పని లేదు మీకు తినవే ఒకటి అని, ఉద్యోగం లేకపోతే ఇంట్లో కూర్చొని బుర్ర తింటున్నారని. అసలు అవును, అప్పటి నుంచి ఇక్కడ భార్య ఏమంటాడు, అవును నా ఉద్యోగం లేకపోతే కదా నువ్వు నిన్ను మాట్లాడినావు, ఉద్యోగం చేసినాడు అగ్గగ్గలాడుతూ ఉన్నావు, ఇప్పుడేమో నా మీద తిరగబడుతున్నావు అని భర్త. ఇలా కీచులాట్లు వచ్చేస్తాయి, దెబ్బలాట్లు, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇది అందరికీ ఎవరికైనా వచ్చేది లేదు చెప్పండి. అసలు అందరికీ వచ్చిందే ఇది. ఉద్యోగం చేసే భర్తలు ఉంటాను, అదే భార్యకు ఇంకా ఉద్యోగం చేసే భర్త కన్నా చిన్నది కాబట్టి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది, వచ్చిన దగ్గర నుంచి ఆవిడకి మళ్ళీ ఇంట్లో పని అంతా చెయ్యాలి. ఏం భర్త ఇంట్లో ఉన్నాడు కదా, ఇప్పుడు నాళ్ళు నేను చేశాను ఇప్పుడు చెయ్యొచ్చు కదా, ఈ విధంగా గొడవ పెడుతుంది. అది గొడవ పెట్టాలంటేను ఆడదే నాకు అనిపిస్తుంది. ఆవిడ కావాలని పెట్టదు, ఆవిడ మెంటాలిటీ అలా ఉంటుంది. ఎందుకంటే మోనోఫర్ స్టేజ్లో ఉంది కాబట్టి. అలాగే వాటికి పరిష్కారాలు మనం చూసుకోవాలి. ఏంటి వాటి పరిష్కారాలు అంటే, ముందు మనం మోనోఫర్ స్టేజ్లో ఉన్నామంటే కొన్ని నియమాలు కొన్ని పాటించాలండి. కొంతమంది బాగా సివియర్గా ఉందనుకోండి, డాక్టర్ దగ్గర మందులు కూడా వాడాలి. లేదు అంటే ధ్యానం అన్నా, ఎక్సర్సైజ్ అన్నా, మన మైండ్ని డైవర్ట్ చేసి అవి చెయ్యాలి. ప్లస్ మన మైండ్ని డైవర్ట్ చేసుకుందిగా ఆలోచించాలి. మనం పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి. మనకు అలా కాదు, ఇలా ఉంది, అందుకు ఇలా చేస్తున్నాం మనం అంటే ఒక్క నిమిషం మనం అయిపోయినప్పుడు గొడవ అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే సెకండ్ టైం ఆ గొడవ వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఆలోచన వస్తుంది. అనవసరంగా ఇందాకలా గొడవ చేసి ఇప్పుడు గొడవ చేసి ఆయన ఏంటి ఒక కప్పు కాఫీ అడిగారు, లేదా ఒక పకోడీ అడిగితే ఆయనతో అంత దెబ్బలు ఎందుకు నేను కాకపోతే ఆయనకి ఎవరు చేసి పెడతారు అనే ఆలోచన మన మైండ్లోకి తెచ్చుకోవాలి మనమే. ఎంతసేపు మనం ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ అంటే పూర్వం ఇలాగే అనుకునేవారండి. అందుకు తక్కువ గొడవలు ఉండేవి. నాకు తెలిసినంత చాలా ఎక్కువ మందికి తక్కువ గొడవలు ఉన్నాయి. కానీ ఇలా అప్పుడు కొన్ని గొడవలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ గొడవ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే మన మైండ్ సెట్ మనం మార్చుకోకపోవడం వల్ల. అయ్యో పాపం కష్టపడ్డాడు, మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనము కష్టపడుతున్నాం, ఆయన కష్టపడుతున్నాం, ఎవడు గొప్ప, ఆయన ఎక్కువేంటి మనం తక్కువేంటి అనుకుంటాం. కొన్ని పనులు మనం చేయలేము, కొన్ని పనులు వాళ్ళు చేయలేరు. కాబట్టి కొన్ని మనం వాళ్ళ మీద ఆధారపడతాం, వాళ్ళు మన మీద కొన్ని ఆధారపడతారు. కాబట్టి రెండు వైపులా కూడా అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఇది మన ఆలోచన శక్తితోటి, మన పాజిటివ్ థింకింగ్ తోటే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎవరివైనా కూడాను మనకి సమస్య ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని 10 మందికి చెప్పుకుంటే ఎవ్వరు మనకు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదు. కాబట్టి మన సమస్యను మనమే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. మనకి ఆ చికాకు, ఆ కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సైలెంట్గా కొంతసేపు ఉంటే మంచిది, వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా మంచిది.
వాళ్ళు కూడా సహకరించాలి. దీంతో మన ఆలోచన విధానాన్ని కానీ మన లైఫ్ స్టైల్ని కొన్ని కొంచెం మార్చుకోవాలి. ఇన్కేస్ ఉద్యోగం లేదు, ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్నవాడు కూడా మోనోఫాస్ స్టేజ్ వస్తుంది. వాళ్ళే ఇలాగే చికాకులు పడుస్తారు, అరుస్తారు, ఎన్నో రకాలు. కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళేమో ఇంట్లోంచి పారిపోతారు, ఒక్కొక్కరు మెంటల్గాను డిస్టర్బ్ అవుతారు, ఇలా రకరకాలు అవుతూ ఉంటాయి. కానీ అదంతా స్టేజ్కి పీక్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే దాన్ని అణిచేయాలి. అణిచేయాలంటే అది కూడా మన చేతిలోనే ఉంటుందండి. కోపం వచ్చేది మన చేతిలోనే, అది దాన్ని అణిచేది మన చేతిలోనే. కానీ దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏంటంటే ధ్యానం చేయడం కంపల్సరిగా చేయాలి. ఈ ధ్యానము మెడిటేషన్లో చాలా మటుకు మనకి అవన్నీ తగ్గుతూ వస్తాయి. ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉండండి, ఆధ్యాత్మికంగా వెళ్ళండి. లేదంటే మీకు ఇలాంటి అంటే ఇంట్లో ఉన్న గృహిణులు అయితేను ఆధ్యాత్మికంగా ఓ గుడికి వెళ్ళండి, ఓ పారాయణలకు వెళ్ళండి, ఓ భజనలకు వెళ్ళండి. వాటిల్లోకి వెళ్తే మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. మెల్లిగా మనసు తస్శాంతి పొంది ఇంటికి వచ్చేలా గొడవలు ఏమీ ఉండవు. అతను ఏమన్నా మీరు సర్దుకుపోవడం చూస్తారు. అలాగే భర్తలు కూడానండి, ఆడవాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలి. అరే వాళ్ళు మోనోఫాస్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ హార్మోన్స్ అన్నీ ఇలా ఉంటాయి, ఇన్బ్యాలెన్స్గా ఉంటాయి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, మనం జాగ్రత్తగా వాళ్ళని మెయింటైన్ చేద్దాం. ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా అని వాళ్ళు కూడా ఆలోచించాలి, పిల్లలు కూడా ఆలోచించాలండి. ఇంకోటి ఏంటి, పిల్లలు దూరం వెళ్ళిపోయిన అదో డిప్రెషన్ వచ్చేస్తుంది. తప్పదు కదండి, మనం కూడా పెళ్ళిళ్ళు అయిపోయో చదువులు అయిపోయో ఎక్కడికో దగ్గర ఉద్యోగాలు ఇచ్చానో పెళ్లి చేసుకునో అత్తవారింటికో వచ్చేసాం కదా. మన పిల్లలు అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం కొత్తగా చేసిన తప్పేమీ కాదు కదా, ఇది మనం చేసిందే వాళ్ళు చేస్తున్నారు అని మన మనసుకు నచ్చ చెప్పుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇంకా డిప్రెషన్లో ఉండరు, ఈ మోనోఫాస్ స్టేజ్ దెబ్బతిందు, హాయిగా హెల్తీగా ఉంటారు. లేకపోతే దానివల్ల హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చారంటారు చూసారు, అలాగా చిన్న విషయాన్ని మనం పెద్ద పెద్ద భూతద్దాల్లో పెట్టి ఆలోచించి ఇలాగ అవుతున్నాము. కాబట్టి మనం అస్సలు కూడాను ఆడవాళ్ళము మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మీరు ఇంకా ఇవన్నీ చేస్తారు, ఇవి కూడా కాదు. మీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, ఫ్రెండ్స్లో ఎక్కువ కలవడం, వాళ్ళతో ఎక్కువ మూమెంట్ ఉండడం. ఇన్ కేస్ ఫ్రెండ్స్ లేరు, మీరు ఎక్కడికో అక్కడ బయటికి వెళ్ళడం, ఏ షాపుల్లోనో కూర్చోవడం, అంటే కూర్చోదు కదా, విండో షాపింగ్ చేయడం, లేదా ప్రతి ఇంట్లో కావాలి ప్రతి సరుకు ఏమన్నా ఇంట్లో కావాలి ప్రతి వస్తువు కొనుక్కు రావాలంటే బయటికి వెళ్ళాలంటే మీరే వెళ్ళండి. ఎందుకంటే అది మీకు మార్పు వస్తుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే మైండ్ కొంచెం మారుతుంది, ఆ వాతావరణానికి కూడా మారుతుంది, 10 మందిని చూసే కూడా మారుతుంది. ఎన్నో రకాల మార్పులు మనం బయటికి వెళితేనే తెలుస్తుందండి. ఇంట్లోనే కూర్చుంటాను నేను ఇలాగే ఉంటాను అంటే లైఫ్లో ఏ ఆడది మారలేదు. ఈ గొడవలు తప్పవు, ఆవిడ హెల్త్ దెబ్బతింటుంది, ఇవన్నీ అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నా చెయ్యండి, ఫ్రెండ్స్తో అన్నా కలవండి. ఏమీ లేదు, మీకు మంచి పాటలు వస్తే పాటలు గట్టిగా పాడుకోండి. ఆ కోపం వస్తున్నది భర్త ఏదో అంటే చక్కగా పాడుకోండి. అవి రావు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవాళ రేపు అందరికీ వస్తున్నవే, ఎందుకంటే అందరూ ఆన్లైన్లో నేర్చుకుంటున్నవే. కాబట్టి గట్టిగా చక్కగా అవి చదవడం మొదలెట్టండి. ఇంట్లో కూడా నెగిటివ్ వైబ్రేషన్ అయిపోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. లేక కొంచెం నామాలు, కొంచెం స్తోత్రాలు ఇప్పుడు కూడా ఇంట్లో కొంచెం మరీ స్పీకర్లు పెట్టి చదివేయక్కర్లేదు, కొంచెం హై పిచ్లో చదువుకున్నాం అనుకోండి, వాయిస్ కొంచెం పెంచి, అది ఇంట్లో వైబ్రేషన్ బాగుంటుంది, మీ బాడీలో వైబ్రేషన్ బాగుంటుంది, ఎంతో హెల్తీగా ఉండగలుగుతారు. అంతేగాని ఇదే పట్టుకొని ఇలాగే పంతాలు పోతాను, ఇలాగే ఉంటాను అనుకుంటే మీరు ఏమీ చేయలేరు, నష్టపోతారు తప్పితే ఏమీ చెయ్యలేరు. అప్పుడు కూడా మీరంటే మీరు కదా, నేనేనాను. కానీ ఆ మోనోఫాస్ స్టేజ్ దాటడం చాలా కష్టం. కాబట్టి అంతేకాదండి, ఇంకా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలి, లేదు ఇంకా మీరు ఇంకా చెయ్యాలనుకుంటే చిన్న చిన్న క్లాసులకి అటెండ్ అవ్వండి. మీరు నేర్పడానికన్నా అటెండ్ అవ్వండి, నేర్పించుకుందుకన్నా అటెండ్ అవ్వండి. 10 మందిలో గడిసగల ఆటోమేటిక్గా ఇవన్నీ సమస్యలు తగ్గుతాయి. అందుకు ఇన్ని రకాలుగా, అంటే ఎక్కడికి అంటే ఫ్రెండ్స్ లేరు, అసమానం విండో షాపింగ్కి ఏమి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము అనుకుంటే యోగా క్లాసులు సమూహంగా పెడతారు, వాటికి వెళ్ళండి. లేదు ఇలాంటి ఏవో చిన్న చిన్న క్లాసులు ఆన్లైన్లో నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు నేర్చుకోవాల్సి అంటే మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవచ్చు, మ్యూజికల్గా సంగీతంగా నేర్చుకోవచ్చు, ఆర్ట్ నేర్చుకోవచ్చు, ఏదో మాట్లాడే విధానం నేర్చుకోవచ్చు, మన స్కిల్స్ పెంచుకుందుకు ఎన్నో నేర్చుకోవచ్చు. ఇలా ఏవో ఒకటి ఉంటాయి. ఎందులోనో దాంట్లో తలదూర్చి మీరు చక్కగాను ఉండడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చక్కగాను
వా మగవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి కూడానండి మనశ్శాంతి కాబట్టి ఆడది ఎంత సంతోషంగా ఉంచగలిగితేనే మగవాళ్ళు అంత సంతోషంగా ఉంటుంది. అయితే ఆడవాళ్ళందరూ నా మీద దుమ్మెత్తి లేపుతారు, అంతసేపు ఆడవాళ్ళు మగవాళ్ళకి సపోర్ట్ ఉండాలి. కాదండి, నేను ముందు కూడా చెప్పాను, మగవాళ్ళు కూడానండి ఆడవాళ్ళు చాలా సపోర్ట్ చేయాలి. 55-60 నుంచి ఇంకా ఆడది కూడా, ఆ అమ్మాయి కూడా తన జీవితం కోసం తను ఏమీ చేసుకోలేదు, ఇంక నుంచే తనకి సపోర్ట్ చేద్దాం, ఇవి చెయ్యి అవి చెయ్యని మగవాళ్ళు పిల్లలు ఎంకరేజ్మెంట్ చెయ్యండి, ఆటోమేటిక్గా ఆవిడలో మార్పు వస్తుంది. లేకపోతే మీరు ఏమీ చేయకపోతే ఆవిడ ఇలాగే ఉంటుంది, నష్టపోయేది మీరే ఫస్ట్. ఆవిడ ఎలాగో నష్టపోతుంది తప్పదు, కానీ ఇంకా లైఫ్ లాంగ్ ఇలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని భర్త బాధపడాలి, పిల్లలు కూడా బాధపడాలి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాకపోతే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ చెయ్యాలంటే ఎంత కష్టం అండి. కాబట్టి ఇవి ఆలోచించి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యారనుకోండి మీకు తప్పకుండా మంచిగా ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవండి నేను చెప్పదలుచుకుంది. మళ్ళీ మరోసారి చెప్పుకుందాము. ఇవాళ మంచి ఆలోచన అంటే మాటలు చెప్పేవాడి దగ్గరికి తాత్కాలికంగా జనం దగ్గర అవుతారు, అదే కష్టపడే వాళ్ళ దగ్గరికి విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుందండి. అందుకనే మనం కూడా కష్టపడి ఉండి మన విజయాన్ని మనం చేకూర్చుకొని మనలో ఉన్న మోనోపోజిట్ కానీ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అన్నీ పోగొట్టుకొని పాజిటివ్ని తెచ్చుకొని నెగిటివ్ని పోగొట్టుకొని ఉండాలండి. ఇదండి వాడిని చెప్పదలుచుకున్న వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.